హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొచ్చాను. దాన్నే ఎయిత్ పే కమిషన్ అనమాట. ఈ ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి? ఈ ఎయిత్ పే కమిషన్ అసలు ఎందుకొరకు వేస్తారు? ఈ ఎయిత్ పే కమిషన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేస్తారు? అసలు ఈ ఎయిత్ పే కమిషన్ లబ్ధిదారులు ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎయిత్ పే కమిషన్ ట్రెండింగ్లో ఉండడానికి గల కారణం వచ్చేసి ప్రతి 10 సంవత్సరాలకి ఒక పే కమిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉంటుంది. ఈ పే కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతాల్లో పెరుగుదల కోసం అనమాట. అసలు బేసిక్ శాలరీ అంటే ఏంటి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి, మొత్తం గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 1946-47 దీంట్లో ఫస్ట్ పే కమిషన్ వేశారనమాట. ఫస్ట్ పే కమిషన్ అంటే ఇందా చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వ యొక్క ఉద్యోగస్తుల యొక్క బేసిక్ శాలరీ గురించి తెలుపుద్ది. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క బేసిక్ శాలరీ 55 రూపాయలండి. సో ఆ రోజుల్లో 55 రూపాయలు. ఇట్లా ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి బేసిక్ మార్చుకుంటూ వస్తారు. సో అట్లా వస్తా సిక్స్త్ పే కమిషన్ వచ్చింది ఎప్పుడు? 2006 జనవరి 1 సిక్స్త్ పే కమిషన్ వచ్చింది. ఇప్పుడు పెరుగుకుంటూ వస్తూ ఉంది కదా, దీని ఇక్కడ బేసిక్ శాలరీ వచ్చేసి 7,000. ఓకేనా? తర్వాత ఈ 7,000ని 2014లో ఒక పే కమిషన్ నియమించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2014లో పే కమిషన్ నియమించింది. ఎందుకంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పే కమిషన్ ఇవ్వాలి కాబట్టి 2016లో రావాలి. 2016లో రావాలి కాబట్టి కమిషన్ని 2014లోనే నియమించింది అనమాట. సో అది సెవెంత్ పే కమిషన్. సో సెవెంత్ పే కమిషన్ ద్వారా అది వచ్చేసి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2016 జనవరి 1. ఓకే, సెవెంత్ పే కమిషన్. ఈ సెవెంత్ పే కమిషను ఎంత పెంచింది అంటే 2.57 టైమ్స్ పెంచిందండి. ఇదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే. ఓకేనా? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఇదే, ఎంత పెంచింది అని. సో 2.57 టైమ్స్ పెంచింది అంటే దీన్ని 18,000 చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి 2016 జనవరి 1 నుంచి సెవెంత్ పే కమిషన్ ద్వారా 18,000 రూపాయలు అనేది బేసిక్ శాలరీగా నిర్ణయిస్తారు. ఈ బేసిక్ శాలరీతో పాటు కొన్ని ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి, అవి తర్వాత విషయం. ఇప్పుడు మనం ఎయిత్ పే కమిషన్ గురించి చూద్దాం. ఈ ఎయిత్ పే కమిషన్ అంటే చెప్పాను కదా, ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకటి రిలీజ్ అవ్వాలని, ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక పే కమిషన్ రావాలని చెప్పాను కదా. ఆల్రెడీ 2016లో వచ్చింది. మళ్ళీ ఎప్పుడు రావాలి? 2026లో రావాలి. అంతే కదా. 2026లో రావాలంటే ముందుగానే ఒక పే కమిషన్ నియమించాలి కదా. అంటే ఇది ఆల్రెడీ 2014లో నియమించింది. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనం అనౌన్స్ చేసింది ఏంటంటే 2025లో ఎయిత్ పే కమిషన్ని నియమిస్తున్నాము అని క్లారిటీగా చెప్పింది. సో ఇప్పుడు వచ్చేసి కమిషన్ వచ్చేసింది 2025లో. దీని అమలు వచ్చేసి 2026 జనవరి 1 నుంచి రావాలండి ఎయిత్ పే కమిషన్. సో ఈ 25లో ఈ కమిషన్ నియమించింది కదా. ఈ కమిషన్ నియమించిన దాని ముఖ్య ఉద్దేశం చూద్దాం ఫస్ట్, తర్వాత వచ్చేసి పే ఎంత వచ్చిందో చూద్దాం. సో ఈ కమిషన్ వచ్చేసి నియమించినప్పుడు ఇందులో ఒక అధికారి ఉంటారు, 2 సభ్యులు కానీ 3 సభ్యులు కానీ ఉండొచ్చు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వస్తువు ధరలు అమాంతం చిన్నగా పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఇలా ఆర్థిక పరిస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ ఇబ్బందికరంగా ఉండకూడదు అనే ఉద్దేశం మీద సో ఈ కమిషన్ వచ్చేసి రెండింటిని ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఆ రెండింటినే ఇప్పుడు చూద్దాం. AICPI ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి. సో AICPI అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. అంటే సూచి అనమాట. వస్తువు ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఎంతెంత పెరుగుతున్నాయి అనేది ఇది చూపించేది. సో ఇందులో వచ్చేసి ఒక 200 నుంచి 300 వస్తువులు ఉంటాయి అనమాట. మన చింతపండు, టూత్పేస్ట్, కందిపప్పు, ఫ్యూయల్ ఛార్జెస్ అయితేనేమి, సినిమా టికెట్ ధరలు అయితేనేమి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. 200 నుంచి 300 కానీ 350 కానీ ఉంటాయి. ఆ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అసలు ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఒకటి. తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఏ విధంగా రేట్లు పెరిగినాయి, ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో ఏ విధంగా రేట్లు మారబోతున్నాయి అనే ఉద్దేశం మీద అంచనా వేసి ఇంత పెరగాలి అని చెప్పేదే కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. చూడండి ఎంత ఇంపార్టెంట్ అనేది కమిషన్ అంటే. కమిషన్ అంతా మొత్తం నివేదికలు మొత్తం చెక్ చేసి మొత్తం కన్ఫర్మ్ చేసుకొని అనౌన్స్ చేస్తుంది ఎంత ఉండొచ్చు అనే దాని మీద. సో ఇప్పుడు ఆ కమిషన్ని నియమించారనమాట. ఈ నియమించిన కమిషన్ వచ్చేసి 2026 జనవరి 1కి ముందే తన నివేదికను సమర్పించుద్ది. ఆ 2026 జనవరి 1 నివేదిక సమర్పించిన తర్వాత ఈ డేట్ నుంచి ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తుంది. అంటే వాళ్ళు శాలరీ నిర్ణయించాలన్నమాట. ఒక చిన్న ఊహాగానం ఏంటంటే 2.28 టైమ్స్ పెరగొచ్చు అంటున్నారు. 2.28 టైమ్స్ పెరగొచ్చు అంటే అప్రాక్స్గా 41,000 అనమాట.
అర్థమైందా? 41,000. కానీ ఇంతకు ముందర ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం తీసుకుంటే 2.57 టైమ్స్ తీసుకుంటే దీన్ని 2.57 వేసారంటే రఫ్గా ఒక 46,000 అలా రావచ్చు. అట్లా కాకుండా ఫస్ట్ పే కమిషన్ నుంచి ఇప్పుడు దాకా యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చారనుకోండి 3 టైమ్స్ అవుతుంది అనమాట. అప్పుడు 54,000 అవుతుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి కన్ఫామ్ అవ్వచ్చని ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం ఇది ఓకే చేయొచ్చు అని అనుకోవచ్చేమో, ఖచ్చితంగా చెప్పలేం. సో ఇప్పుడు 8th పే కమిషన్ ద్వారా బేసిక్ శాలరీ వచ్చేసి 41,000 కానీ 46,000 కానీ 54,000 కానీ ఇలా రకరకాలుగా ఉండొచ్చు. ఆ బేసిక్ శాలరీ తర్వాత ఇతర అలవెన్స్లు ఉంటాయి. వాళ్ళు అసలు 8th పే కమిషన్ అనేది ఎందుకు వేస్తున్నారు, 8th పే కమిషన్ వల్ల ఉద్దేశం ఏంది, అసలు అది దాని లబ్ధిదారులు ఎవరు? సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అండి, అందుకనే చాలా తొందరగా క్లారిటీగా చేయడం కోసం చాలా తొందరగా తీసుకొచ్చాను. ఒకసారి మీకు అర్థం కానీ అయితే ఓకే, అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.